సిరుల పండుగ సంక్రాంతి చేసుకోవడం తనకు ఎంతో ఇష్టమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇటీవల ఆధ్యాత్మిక గురువు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. చాగంటి లాంటి ఆధ్యాత్మిక గురువులతో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించడం సమాజానికి మంచి చేస్తుందన్నారు. విలువలతో కూడిన విద్యతో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈశ్వరరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ ఫేస్ టు ఫేస్. హాయ్ వైకేటీ వ్యూవర్స్, ప్రస్తుతం మనం హెచ్ఎల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారితో పాటు ఉన్నాము. ఆయనతో అసలు ఈ సంక్రాంతి ఎలా ఉంది, సంక్రాంతి ఎలా జరుగుతుంది అనేది ఆయనతో పాటు మనం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అసలు ఈ సంక్రాంతి ఎలా ఉండబోతుంది సార్ మీ కుటుంబంలో కానీ? అంటే అందరూ ఆత్మీయులతో చేసుకుంటారు, మీరు జన జీవితంలో ఉన్నారు, ఎలా చేసుకుంటారు సార్ ఈ సంక్రాంతి? మాకు ఏ పండగైనా ఏదైనా కూడా ప్రజలతోనే ప్రజలందరం కలిసి నిన్న మన ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో మా సంక్రాంతి పండుగ మా ఇంట్లో కన్నా అంతా కూడా ప్రజల దగ్గర ఎక్కడ ఏ ఊర్లో కార్యక్రమాలు చేసి సంక్రాంతి పండుగలు చేస్తున్నారో అక్కడ పిలిస్తే వెళ్ళటం, వాళ్ళందరితో సరదాగా దాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. సార్, అలాగే ఇటీవల చాగంటి కోటేశ్వరరావు గారితో ఆ ముఖాముఖి నిర్వహించారు సార్. అంటే ఆయన ద్వారా ఎటువంటి విద్యాబుద్ధులు వచ్చే అవకాశం ఉంది పిల్లలకి? ముఖ్యంగా ఈరోజు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ప్రభుత్వ సహకారాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేట్ కాలేజీల్లో పెట్టి మంచి చదువులు చెప్పిస్తున్నారు. అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు, మంచి జీతాలు సంపాదిస్తున్నారు, వ్యాపారస్తులు అవుతున్నారు. కానీ అవసరమైనటువంటి నైతిక విలువలు పొందలేకపోతున్నారు. విద్యతో పాటు నైతిక విలువలతో కూడిన విద్య అందించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. కుటుంబం, తల్లి, తండ్రి, గురువు, వారి తాలూకా ఆవశ్యకత, వారి తాలూకా బంధాలు, ఇవన్నీ కూడా కలిపి చిన్నప్పుడే మనం పిల్లలందరికీ చెప్పి ఒక మంచి నైతిక విలువలు ఉన్నటువంటి విద్యను అందించవలసిన అవసరం ఉందని నేను పూర్తిగా భావిస్తాను. అందులో భాగంగా ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చాగంటి కోటేశ్వరరావు గారిని అధికారికంగా ఆయన్ని విలువలతో కూడిన విద్యని అందించే విధంగా, పిల్లలకి ఒక మంచి విలువలు నేర్పే విధంగా ప్రవచనం చేయమని చెప్పి ఆయన్ని ఒక సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా నియమించడం జరిగింది. వాళ్ళలో ఒక మోటివేషన్ రావాలి, వాళ్ళు ఒక మంచి విలువలు గల విద్యను అభ్యసించడం, ఒక మంచి పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని చిన్న స్థాయి నుంచే పొందాలనే ఒక ఆలోచనతో ఆయనతో ఈ కార్యక్రమం చేపట్టాలని చేశాం. అదేవిధంగా ఆ రోజు 24న ఆయన టైం ఇస్తే ఒక మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 20,000 మంది విద్యార్థులతో ఆ కార్యక్రమాన్ని, ఆయన ప్రవచనాల్ని చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. నా కళ హెచ్ఎర్ల నియోజకవర్గాన్ని ఒక విద్యాలయంగా, ఒక మోడల్ ఎడ్యుకేషన్ వ్యవస్థగా, హెచ్ఎర్ల నియోజకవర్గం అంటే ఎడ్యుకేషన్కి ఒక హబ్బుగా తయారు చేయాలన్న నా కళని నిజం చేయడానికి చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ప్రవచనాలు కూడా ఆ రోజు ఒక నాంది అని నేను భావిస్తున్నాను. అలాగే సార్, ఈ ఎన్ఈఆర్ స్కూల్స్ గురించి చూసుకుంటే చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అంటే అన్ని స్టేట్స్ నుంచి కూడా టీచర్స్ని తెప్పించారు, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఏం సార్ దీని గురించి? ఇప్పుడు మన శ్రీకాకుళం అంటే వెనుకబడిన ప్రాంతం అని అందరూ చెప్పుకుంటారు. ఆర్థికంగా వెనుకబడవచ్చు, కానీ విజ్ఞానపరంగా, విద్యపరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి గట్టి పునాది వేసినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఇటువంటి జిల్లాలో పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు, మంచి డాక్టర్లు అవుతున్నారు, మంచి ఇంజనీర్లు అవుతున్నారు, ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు, దేశాల్లో వదిలి వెళ్తున్నారు. అన్ని రంగాల్లో కూడా శ్రీకాకుళం బలం నిరూపితం అవుతుంది. అదే సమయంలో మన ఉత్తరాంధ్రలో మన పిల్లలు ఎవరైనా మనకి కాస్త ఇంగ్లీష్ కానీ, లేదా హిందీ కానీ, లేదా సంస్కృతం కానీ, ఇటువంటి భాషలన్నింటిలో కాస్త ప్రావీణ్యత లేకపోవడం వల్లనే వాళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు కొన్ని సమయాల్లో. కానీ ఎక్కడా కూడా దేశంలో ఎవరితో కూడా మన విద్యార్థులు ఎందులో కూడా తక్కువ లేరు. అటువంటి వారికి మనం కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. అది ఇప్పుడు చూస్తున్నాం. ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారు మనతో పాటు తెలిపారు, ప్రైవేటు విద్యా సంస్థలు నీట్గా ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ నారా లోకేష్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కటి సంస్కరణ తెచ్చి డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నారు. ఆ కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీరాజ్, వైకే న్యూస్. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.